మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఎవరి కోసం? దేవుని కోసం మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. మన హృదయంలో దేవునికి స్థానము ఉండాలి, స్థానం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్ని మేలు చేసినా సరే స్థిరంగా లేదంట వారి హృదయం. కొంతమంది హృదయం ఎలా ఉంటుందంటే, దేవుడు ఏదైనా మేలు చేస్తే ఇంకా నా జీవితం అంతా దేవుడే. ఆ రోజు పాడతారు పాట, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది, హల్లెలూయా అని పాడతారు. ఇంకా జరగరాంది అనుకుని జరగకపోయేసరికి ఏం చేస్తారు? బాధలో ఉండే పాట పాడతారు, సచ్చినట్టు పాడతారు పాటలు. అది కాదు, మన హృదయం స్థిరంగా ఉండాలి. కష్టమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, వ్యాధులైన, ఏ పరిస్థితి అయినా సరిగాక మన హృదయము తొలగిపోకూడదు. ఎవరి మీద నుంచి? దేవుని మీద నుంచి, ప్రభువైన యేసయ్య మీద మన హృదయము తొలగిపోకూడదు.